నా లైఫ్లో జరిగిన ఒక ఎక్స్పీరియన్స్ నేను ఇక్కడ షేర్ చేస్తున్నాను. నా పర్సనల్ లైఫ్ గురించి నాకు ఎప్పుడు బాధ లేదు. నేను చూస్ చేసుకున్న విధంగా నేను హ్యాపీగానే ఉన్నాను. నాకున్నంతలో నాకున్న రెస్పాన్సిబిలిటీస్ వల్ల నేను 2008 నుంచి లాస్ట్ జూన్ వరకు, అంటే 2024 జూన్ వరకు వర్క్ చేస్తూనే ఉన్నాను. డిఫరెంట్ స్కూల్స్లో వర్క్ చేశాను. అక్కడ నుంచి నేను వచ్చేస్తున్నప్పుడు ఆ మేనేజ్మెంట్ నన్ను ఎందుకు వెళ్ళిపోతున్నావు, ఈ నెక్స్ట్ ఇయర్ కూడా చెయ్యి అని అడిగిన వాళ్ళే కానీ నువ్వు నెక్స్ట్ ఇయర్కి కంటిన్యూ చేయొద్దు అని చెప్పిన వాళ్ళు లేరు. నా లైఫ్లో నేను ఎప్పుడు అలాంటి ఎక్స్పీరియన్స్ చూడలేదు. అయితే నేను చేసిన మిస్టేక్ ఏంటంటే నేను డిగ్రీతో నా స్టడీస్ ఆపేయడం మాత్రమే. డిగ్రీ తర్వాత నా స్టడీస్ కంటిన్యూ చేయడానికి అసలు నాకు కుదరలేదు. ఫ్యామిలీ షిఫ్టింగ్ వల్ల మాత్రమే నేను జాబ్కి రిజైన్ పెట్టేదాన్ని. నాకు డిగ్రీ మాత్రమే ఉందని ఏ స్కూల్ వాళ్ళు నన్ను రిజెక్ట్ చేయలేదు, నా హార్డ్ వర్క్ చూసేవాళ్ళు. బట్ లాస్ట్ ఇయర్ వర్క్ చేసిన స్కూల్ వాళ్ళు మాత్రం నీకు డిగ్రీ మాత్రమే ఉంది, బీఈడీ లేదు, కాబట్టి నీకన్నా బెటర్గా ఉండే వాళ్ళని రిక్రూట్ చేసుకుంటున్నాము, మీరు నెక్స్ట్ ఇయర్ కంటిన్యూ అక్కర్లేదు స్కూల్లో అని చెప్పారు. ఆ క్షణం నేను చాలా హర్ట్ అయ్యాను, చాలా బాధపడ్డాను. మళ్ళీ ఇంకొక ఇంటర్వ్యూకి వెళ్ళాలని కూడా నాకు అనిపించలేదు. బట్ ఇది కూడా నాకు ఒకందుకు మంచిదే అయింది. ఇప్పుడు నేను ఎంఏ చేస్తున్నాను నా హస్బెండ్ కోఆపరేషన్తో. ఒకసారి మనకు జరిగే నష్టం కూడా మనకు మేలే చేస్తుంది, ఏమంటారు?